చింతకాయ పచ్చడి, చింతకాయని పచ్చడి చేసి ఈ ముండగాయని అంటే అక్కడ తీసుకెళ్ళండి, అక్కడికి చింతపల్లి అడవులు. గంటా ప్రసాద్ అనే ఒక దరిద్రుడు నిన్ను వదలటం అనేది కళ్ళలో కూడా జరగని పని. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. దెందులూరు నియోజకవర్గం పగ్గుమంటుంది. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలకి లోనవుతున్నారు. పార్టీ అధిష్టానంపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. దేనికి అంటే గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీలో అలజడి మొదలైంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజీనామా చేసి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉభయ గోదావరి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త గంటా ప్రసాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల్ని వెంట తీసుకొని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేత టీడీపీ కండవా కప్పుకున్నారు. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే దెందులూరు ఎమ్మెల్యే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. ఈయన లేకుండానే ఈయన్ని పార్టీలో చేర్చుకోవటం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ని సంప్రదించకుండా గతంలో ఏది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని పరిశీలించకుండా డైరెక్ట్గా ఈయన్ని పార్టీలో చేర్చుకోవటం ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. దేనికి అని తెలుసుకోబోయే ముందు అసలు గంటా ప్రసాద్ టీడీపీలో చేరటంపై కార్యకర్తలకి ఎందుకు ఇష్టం లేదో, గంటా ప్రసాద్ పార్టీలో చేరటంని వ్యతిరేకిస్తూ ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఆ వీడియోలో కొన్నిటిని మనం పరిశీలిద్దాం, వారేం మాట్లాడారో చూద్దాం. ఇక్కడే మనకి సగం క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒకసారి ఆ వీడియోలో వారేం మాట్లాడారో విందాం. గంటా ప్రసాద్ అనే వ్యక్తిని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గారు వాళ్ళిద్దరి సమక్షంలో వాడి పార్టీలో చేరాడు. సూటిగా ముందుగా రాష్ట్ర అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర పార్టీని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు గంటా ప్రసాద్ అనే వ్యక్తి యొక్క చరిత్ర, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అతను చేసినటువంటి అరాచకాలు, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మీకు తెలిసే చేర్చుకున్నారా అని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, అసలు వాడి హిస్టరీని మీరు పోస్ట్ మార్టం చేయకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారు? వాడి వల్ల ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు, నాయకుల్ని ఒక్కరినైనా సంప్రదించి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? స్థానిక శాసనసభ్యుడి ప్రమేయం లేకుండా, అసలు స్థానిక శాసనసభ్యుడు చేర్చుకునే టైంలో మీ పక్కన లేకుండా ఒక వ్యక్తిని, సొంత నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీరు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు? వాడి కండువ ఎలా కప్పుతారు? స్థానిక శాసనసభ్యుడిని గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ లుచ్చాగాడు, ఆ లంజా కొడుకు అనని మాట లేదు, చెయ్యనటువంటి విమర్శ లేదు. వేసేస్తాను పొడిసేస్తానని తిరిగాడు. నాయకుల్ని కానీ, కార్యకర్తలను కానీ, నియోజకవర్గంలో పార్టీ ఎవరైతే పసుపు జెండా పట్టుకుని తిరిగిన నాయకులు ఉన్నారో, కార్యకర్తలు చూసారుగా. ఇది ఒక వీడియో, మరొక వీడియో పరిశీలిద్దాం. నాయకులను, కార్యకర్తలను, అలాగే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిను కష్టపెట్టి, కేసులు పెట్టి, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి, మమ్మల్ని కారు క్రాస్ చేస్తేనే కేసు పెట్టి వ్యక్తిని మీరు పార్టీలో చేర్చుకోవడంని మేము ఖండిస్తున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు 5 సంవత్సరాలు ఎవరో పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీని కాపాడటానికి, ప్రజల కోసం దెందులూరు నియోజకవర్గంలో తను పడన కష్టం లేదు. 6 నెలలు జైలు జీవితం కూడా అనుభవించాడు. పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గన్నె వీరాంజనేయులు గారు
ఆ రోజున మీరు ఎవరైనా వచ్చారా? ఈ రోజున మా ఎమ్మెల్యే గారు లేకుండా మీరు గంటా ప్రసాద్ అనే వ్యక్తికి ఎలా కండవా కప్పారు? మేము గంటా ప్రసాద్ అనే వ్యక్తిని దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుడిగానే చూస్తాం తప్ప తెలుగుదేశం కార్యకర్తగా కూడా అంగీకరించాం. అరే గంటా ప్రసాద్, నువ్వు చింతకాయ అన్నావు కదరా, ఇవాళ చింతకాయ దగ్గరికి ఎలా వచ్చావురా? చింతకాయ ఏమన్నా బాగా రుచిగా ఉందారా? సో ఇది రెండోది. ఇక మూడో వీడియో పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారులు అయినప్పుడు పార్టీకి వెన్నెముకగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిలబడ్డారు. అటువంటి సమయంలో ఎవరైతే నిన్న తెలుగుదేశం పార్టీలో చేరారో గంటా ప్రసాద్ అనే ఒక దరిద్రుడు చేసిన అరాచకాలు ఆ సమయంలో అన్నీ ఇన్ని కాదు. కార్యకర్తల నాయకుల ఇళ్ల మీద దాడి చేసి కార్యకర్తలపై రౌడీ షీట్లను చెరిచిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది జిల్లా మొత్తం మీద ఒక గంటా ప్రసాదే. మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారిని అనరాని వినరాని మాటలు మాట్లాడిన ఎదవ గంటా ప్రసాద్ ఈ విధంగా అనేక రకాల అరాచకాలకు రౌడీజానికి పాల్పడి కార్యకర్తల ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని ఏ విధంగా పార్టీలోకి చేర్చుకుంటారని చెప్పి పార్టీ అధిష్టానాన్ని అడుగుతూ ఉన్నాం. గౌరవ పార్టీ అధిష్టానానికి మేము మొరపెట్టుకుంటున్నాం. ఇటువంటి దగులుబాజీలను 420 గాలను పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి, అలాగే ఈ విషయంపై పార్టీ హైకమాండ్ తిరిగి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. విన్నారు కదా. ఇవే కాదు, ఇంకా చాలా అంటే నియోజకవర్గంలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి క్యాడర్లో ఉన్నటువంటి పెద్ద నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గంటా ప్రసాద్ టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది అనేక వీడియోలు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ మనం ఇప్పుడు వింటే మనకైతే టైం సరిపోదు కాబట్టి మనం కొన్నిటిని పరిశీలనలోకి తీసుకున్నాం. ఈ వీడియోలని మనం చూసినప్పుడు ఏంటంటే వీరందరికీ కూడా గంటా ప్రసాద్ పార్టీలో చేరటం ఏమాత్రం ఇష్టం లేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు దేనికి కార్యకర్తలందరూ ఈ వ్యక్తిపై ఇంతలా ఫైర్ అవుతున్నారు అంటే 2019, 2024 మధ్య అప్పటి వైసీపీ అధికారం ఉన్నప్పుడు దెందులూరు నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరికి ఈ గంటా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ముఖ్య అనుచరుడు, అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్టీలో దెందులూరు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో ఈ గంటా ప్రసాద్ అనే వ్యక్తి ఒకరు అని చెప్పుకోవచ్చు. 2019, 24 అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని కడప తరహా రాజకీయాలు, కడప తరహా హత్యా రాజకీయాలు అనొచ్చు, దాన్ని పరిచయం చేసి పార్టీ విభేదాలు లేకుండా అన్నదమ్ములుగా ఉండేటువంటి వారి మధ్యలో చిచ్చులు పెట్టి ద్వేషాలు రేపి వారిలో వారు కొట్టుకునేలాగా చేసి అసలు పార్టీలు సంబంధం లేకుండా బతికే వారిని కూడా పార్టీల్లోకి లాగి వారిపైన కేసులు పెట్టి సొంత పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఎస్సీల్ని బలిపశువులుగా చేసి దెందులూరుని రక్తపాతాలతో భయపడేలాగా చేశారు గత 5 సంవత్సరాల్లో. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. నేను చెప్పింది అబద్ధమైతే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయి, అవన్నీ మీరు చూడొచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఎవరు అంటే కొటారు అబ్బాయి చౌదరి. ఈయన అనుచరుల్లో ప్రప్రథమంగా ఈ గంటా ప్రసాద్ ఒకళ్ళు. ఈ గంటా ప్రసాద్ విషయానికి వస్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పోలవరం కుడి కాలువకి సంబంధించి అక్రమంగా మట్టి తవ్వకాల అవినీతి దగ్గర నుంచి కొల్లేరులో అక్రమ చేపల చెరువులు తవ్వకాల దాకా అనేకమైనటువంటి ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణల్ని మనం పక్కన పెడితే అసలు కార్యకర్తలకి ఇంత ఫైర్ ఈయన మీద ఎందుకు
వచ్చింది అని అంటే అదే అబ్బాయి చౌదరికి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి గంటా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న, తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉన్న, చింతమనేని ప్రభాకర్కి అభిమానిగా ఉన్నా, లేకపోతే ఆయనపై సానుభూతి చూపించిన చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ఉన్నవాడు అని తేడా లేకుండా, ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన అక్రమంగా కేసులు పెట్టించి వారిని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేయడం, వారి కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, అప్పుడు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నవారి చేత టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలని దుర్భాషలాడటం, వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేపించడం, ఇవన్నీ కూడా చేయించిన వాళ్ళలో గంటా ప్రసాద్ కూడా ఉన్నారు అనేది ఇక్కడ టీడీపీ కార్యకర్తల ముఖ్య ఆరోపణ. గంటా ప్రసాద్ అనే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ పైన అత్యంత ద్వేషంతో రగిలిపోయేవాడు. ఎంత ద్వేషంతో అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వీరిని కూడా ముంచిపోయే విధంగా చింతమనేని ప్రభాకర్ గారి పైన దుర్భాషలాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ టీడీపీ కార్యకర్తల్లో ఫైర్కి కారణమని చెప్పచ్చు. ఒక 2 వీడియోలని మనం పరిశీలిద్దాం. గంటా ప్రసాద్ చింతమనేనిపై ఎలా మాట్లాడారు అనేది ఒక 2 వీడియోలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఈడేదో మాస్ లీడర్ అంట, ఆడి మొత్తం స్టేట్ అంతా కూడా పెద్దగా ఫాలో అవుతారంట ఈ మాస్ లీడర్ కోసం. ఆయన జీబులో వేసారంట, జీబులో అయితే చొక్కా చిరిగిపోయిందంట, అక్కడ తీసుకుని 10,000 అక్కడికి వెళ్ళింది, అక్కడికి గుంపులు పోయింది. అడిగి ఏం చెప్తున్నాడు, ఈ ముండగాడిని అంటే అక్కడ తీసుకెళ్ళండి, అక్కడికి చింతపల్లి అడవుల్లోకి ఎన్కౌంటర్ చేయలేదు. అరే బాబు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లా, మీ దుగ్గిరాల సెంటర్లోనే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టినప్పుడు నువ్వు చచ్చావురా. నిన్ను మేము స్పెషల్గా ఏం చేయక్కర్లా, నిన్ను చంపడానికి పోలీసులు. చూసారుగా, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అనేది టీడీపీ కార్యకర్తలని తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పచ్చు. ఇంకొక వీడియో ఉంది, అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాగడం కాదురా బాబు తమ్ముడు సుధా, నీ ఊరే వచ్చాం, ఏం తేల్చుకుందాం అంటారా తేల్చుకుందాం. ఎందుకంటే 8వ తారీఖున నీ గురువు ఉన్నాడు కదా చింతకాయ గారు, ఆడి సెంటర్లో కూడా చెప్పా, ఆడిని 2019లో చింతకాయని పచ్చడి చేసి మొత్తానికి మూల పెట్టాడు మా అబ్బాయి చౌదరి. 2024లో కూడా అదే రిపీట్ అవుద్ది. ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీ ఉన్నంత వరకు కూడా ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఉంటాడని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఒక రాజకీయ నాయకుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇతనికి నోటి దురుసు ఎంత ఎక్కువ అనేది ఈ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇవేవి అప్పుడెప్పుడో తీసినటువంటి వీడియోలు కాదు, ఎన్నికల ప్రచారంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇవి. పక్కన మీరు చూడొచ్చు, కొటారు అబ్బాయి చౌదరి కూడా ఒక వీడియోలో ఉండడం, ఆయన సమక్షంలోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు టీడీపీ కండవా కప్పుకోవటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినైతే కాదనుకొని టీడీపీ పార్టీని గెలిపించామో, ఎవరి నాయకత్వం నచ్చక తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నామో, మళ్ళీ వారినే తీసుకొచ్చి ఈ పార్టీలో పెడితే మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకోవటంతో ఏంటి అర్థం అనేది ఓటు వేసినటువంటి ప్రతి ఓటరు కూడా వారిలో వారు వేసుకుంటున్నటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు.